ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంకొక కిచెన్కి సంబంధించిన సూపర్ ప్రొడక్ట్ 2026 మోడలు శాంసంగ్ సంబంధించిన 256 లీటర్స్ డబుల్ డోరు స్మార్ట్ రిఫ్రిజిరేటర్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇది లాస్ట్ ఇయర్ అంటే 2025 మోడల్తో కంపేర్ చేసుకుంటే నియర్లీ 12% మోర్ ఎనర్జీ ఎఫిషియెంట్ అనమాట. ఎందుకంటే 2025 తర్వాత BE స్టార్ రేటింగ్స్ అనేవి మారినాయి కదా. అంటే లాస్ట్ ఇయర్ 4 స్టార్ అంటే ఇప్పుడు 3 స్టారు, లాస్ట్ ఇయర్ 3 స్టార్ అంటే ఇప్పుడు 2 స్టార్ లాగా అప్రాక్సిమేట్గా అనుకోవాలి. కాబట్టి సో ఇది 3 స్టార్ 2026లో 3 స్టార్ అంటే 2025లో అరౌండ్ 4 స్టార్ కింద అప్రాక్సిమేషన్ మనం వేసుకోవచ్చు. కాబట్టి దానివల్లనే ఇది ఒక 12% మోర్ ఎనర్జీ ఎఫిషియెంట్ అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ శాంసంగ్ కాబట్టి కొంచెం ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో ఇది 256 లీటర్స్ అంటే ఇంట్లో ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీకి అయితే మోర్ దాన్ ఎనఫ్. ఇది చాలా పెద్దదనే చెప్పాలి, నలుగురు ఉన్న ఫ్యామిలీకి చాలా పెద్ద రిఫ్రిజిరేటర్ అని చెప్పాలి. చాలా బాగుంటుంది, స్మార్ట్. దీంట్లో డిఫరెంట్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈరోజు మనం దీన్ని ఓపెన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే మన దగ్గర ఉన్నది క్లీన్ బ్లాక్, ప్యూర్ బ్లాక్ వేరియంట్. దీంట్లో సిల్వర్ ఉంటుంది, గ్రే కూడా ఉంటుంది. అండ్ మన దగ్గర ఉంది మాత్రం బ్లాక్ వేరియంట్. అంటే ఇక్కడ మీరు ఒకసారి ఎనర్జీ స్టార్ రేటింగ్స్కి సంబంధించిన స్టిక్కర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 స్టార్ రేటింగ్ అని ఉంది. అండ్ ఇది ఇయర్ మొత్తం మీద జస్ట్ 201 యూనిట్లు లేదా 202 యూనిట్లు మాత్రమే పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది, విచ్ ఈజ్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. అంటే పర్ డే మీకు ఒక్క యూనిట్ కూడా వీళ్ళు ఖర్చు చేయట్లేదు, విచ్ ఈజ్ యాక్చువల్లీ చాలా తక్కువ, చాలా ఎనర్జీ ఎఫిషియెంట్ అని చెప్పొచ్చు. అండ్ జనరల్గా ఇలాంటి ఫ్రిడ్జెస్లో మీకు 3 స్టార్ అనేది చాలా పెద్దది, 4 స్టార్ 5 స్టార్లు ఏమి మన ఫ్రిడ్జ్లో దొరకవు కాబట్టి ఎక్కువగా. సో విచ్ ఈజ్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. అండ్ వీళ్ళు కాంప్రహెన్సివ్ వారంటీ అరౌండ్ 10 years పాటిస్తున్నారు, విచ్ ఈజ్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీనికి కింద మనకి వీల్స్ వస్తాయి. సో ఇంట్లో అటు ఇటు ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి దీంట్లో ఫ్రిడ్జ్ నిండా సామాన్ పెట్టుకున్న తర్వాత కూడా ఎప్పుడైనా క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి ఇబ్బంది కాకుండా దీనికి వీల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. జస్ట్ పుష్ చేస్తే, లైట్గా పుష్ చేస్తే సరిపోద్ది, జరుగుతుంది అనమాట, విచ్ ఈజ్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి 2 డోర్లకు మధ్యలో ఉన్న ఏదైతే ఈ డిజైన్ ఉందో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే హ్యూజ్ డిజైన్ చేంజెస్ చేశారు. ఇది చూడటానికి కొంచెం మోడర్న్ లుక్తో, మోడర్న్ డిజైన్తో ఇక్కడ మనకి సిల్వర్ కోటింగ్ లాగా మనకు ఒక సిల్వర్ స్ట్రిప్ లాగా కనిపిస్తుంది. సో దానివల్ల కొంచెం బెటర్ లుకింగ్ అయితే ఆబ్వియస్గా, పర్టికులర్గా ఈ బ్లాక్ కలర్ వేరియంట్లో మాత్రం చూడటానికి చాలా బాగుంది. అండ్ సైడ్కి కూడా మీకు ఆన్ చేసుకున్నప్పుడు ఎలాంటి హీట్ లాంటిది ఏమి రాదు, ఒకవేళ లైట్గా వచ్చినా దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి గ్రిల్ లాంటివి ఏమి ఉండవు, షాక్ వచ్చే అవకాశాలు కూడా ఏమీ ఉండవు అనమాట, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ డిజైన్ కాబట్టి. అండ్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఫ్రీజర్, కింద మనకి రెగ్యులర్ ఫ్రిడ్జ్ మోడ్ ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ మీరు ఒకవేళ దీన్ని ఫ్రిడ్జ్ మోడ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక స్మార్ట్ కన్వర్టర్ మోడ్తో వస్తుంది. 5-in-1 కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి కాబట్టి లోపల మీకు సపరేట్గా ఒక ప్యానల్ ఉంటుంది. ఆ ప్యానల్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మోడల్లో ఏంటంటే మనకి ఇక్కడే ఉండేది ప్యానల్, సో అది ఇంకా ఈజీగా కన్వీనియంట్గా ఉండేది. బట్ ఇప్పుడు దీనికి లోపల పక్క ఇచ్చారు. అండ్ ఈవెన్ వీళ్ళ ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫ్రిడ్జెస్లో కూడా ఆ ప్యానల్ అనేది లోపల వైపు ఇస్తున్నారు. సో మనం డోర్ ఓపెన్ చేస్తే మనం కంట్రోల్స్ అనేవి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, టెంపరేచర్స్. అండ్ దీన్ని కూడా మనం ఫ్రిడ్జ్ మోడ్లో పెట్టుకోవచ్చు. దానివల్ల ఇంకొక 32 లీటర్స్ పెరుగుద్ది. అంటే 256 లీటర్స్కి ఇంకొక 32 లీటర్స్ అనేది పెరుగుద్ది అనమాట. దానివల్ల ఇంకా కొంచెం పెద్ద ఫ్రిడ్జ్ లాగా మనకి కనిపిస్తుంది అనమాట. కాకపోతే మనం ఎప్పుడు కూడా ఫ్రీజర్ మోడ్లో పెట్టుకునే ఏముంటాయి, జనరల్గా ఏముంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, ఇంకేదైనా ఐస్ క్రీమ్స్ లాంటివి పెట్టుకుంటాం, ఐస్ క్యూబ్స్ లాంటివి కావాలనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే మనం దాన్ని ఫ్రీజర్ మోడ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది దీనికి సంబంధించింది. అంటే ఒకసారి ర్యాక్స్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, పైన శాంసంగ్ బ్రాండింగ్. అంటే ఇప్పుడు ఇంతకుముందు డిజైన్లో మనకి ఇక్కడ ఏవైతే ఈ హ్యాండిల్స్ ఉన్నాయో, డోర్ హ్యాండిల్స్, అవి వేరేలాగా ఉండేవి, డిజైన్ చేంజ్ చేశారు. ఇవి ఇంకా ఈజీగా కన్వెంట్గా అనిపిస్తుంది. సో పైన మనకి ఫ్రీజర్, సో ఫ్రీజర్లో మనకు ఒక కూలెంట్ ప్యాక్ కూడా ఉంటుంది, కావాలనుకుంటే అది మనకి యూజ్ అవుతుంది. కరెంటు పోయినప్పుడు చాలాసేపు కూల్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. రైట్ సైడ్ మీకు మెడిసిన్ ర్యాక్స్ ఉంటాయి 2. సో చిన్న ఏవైతే కిచెన్కి సంబంధించినవి ఉంటాయో అవి పెట్టుకోవచ్చు, మెడిసిన్స్ పెట్టుకోవచ్చు రకరకాలుగా. అలాగే దీంట్లో మనకు ఒక ఐస్ ట్రే కూడా ఉంటుంది, ఐస్ బాక్స్ ఉంటుంది. అండ్ కింద మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి రైట్ సైడ్ మీకు సైడ్ పాకెట్స్ ఉంటాయి, పెద్ద పాకెట్స్ ఇచ్చారు, చాలా బాగున్నాయి. అండ్ కింద ఎగ్స్ ట్రేకి సంబంధించిన పాకెట్స్ 2 ఉంటాయి. అండ్ కింద వైపు మనకి పెద్దగా మనకి బాటిల్ ర్యాక్స్ కూడా ఇచ్చారు. బాటిల్ ర్యాక్స్ చాలా హైట్గా ఉంటాయి. అండ్ లోపల కొంచెం కంప్రెస్ చేసినట్టు ఉంటుంది, దానివల్ల బాటిల్స్ అనేవి ఈజీగా పడిపోకుండా ఉండడానికి బాగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి షెల్ఫ్స్ కూడా బాగున్నాయి చూడండి. ఇది నియర్లీ 300 kgs వరకు హోల్డ్ చేయగలిగిన
ఒక్కొక్క టఫ్ అండ్ గ్లాస్ షీట్స్ ఇచ్చారు వీళ్ళు. దీంట్లో మీరు కావాలనుకుంటే వాటికి సంబంధించిన సైజెస్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద కూడా మనకి వెజిటేబుల్ బాక్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, చాలా పెద్దగానే ఉంది. అండ్ మీకు ఇక్కడ ఉన్న కంట్రోల్స్ రైట్ సైడ్, అండ్ మీకు ఒక డోర్ సంబంధించిన అలారం స్విచ్ కూడా ఉంటుంది. ఇది మీకు లైట్ లాగా ఉపయోగపడుతుంది. డోర్ పడినప్పుడు, డోర్ ఓపెన్ అయినప్పుడు అలారం లాగా కూడా మోగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కంట్రోల్ ప్యానల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే బేసిక్గా మీకు కావాల్సిన ఫ్రీజర్ మోడ్, అలాగే కన్వర్టబుల్ మోడ్స్ ఇవన్నీ మీరు అక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి కూలింగ్ కూడా వీళ్ళు చాలా ఎక్కువసేపు ఉంటుంది, ఈవెన్ పవర్ పోయినా చాలా ఎక్కువసేపు ఉంటుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం దీంట్లో ఎలాంటి బ్యాక్టీరియా కానీ ఎలాంటి ఫంగస్ లాంటి ఫామ్ కాకుండా యాంటీ బ్యాక్టీరియల్ ట్రీట్మెంట్, అలాగే దీనికి సంబంధించిన గ్యాస్ కిట్స్ కూడా చాలా క్వాలిటీవి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇది మీకు ప్రజెంట్గా ఫ్లిప్కార్ట్లో అరౌండ్ 28,000 రూపాయల బడ్జెట్లో అవైలబుల్గా ఉంది. సో నేను ఇందాక చెప్పాను కదా, 4-5 ఉన్న ఫ్యామిలీకి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడే మంచి ఫ్రిడ్జ్. అది కాకుండా శాంసంగ్ లాంటి బ్రాండ్ వాల్యూ మాత్రం ఆబ్వియస్గా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని చెక్ చేసుకోండి. అలాగే ఇది 10 years పాటు కాంప్రహెన్సివ్ వారంటీ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు. సో ఇది శాంసంగ్ సంబంధించిన 256 లీటర్స్ సంబంధించిన బేసిక్ ఓవర్వ్యూ అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.